ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టళ్లు ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించారు. ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించారు. ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని కూడా ప్రారంభించారు. ఓయూ విద్యార్థులతో కాసేపట్లో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలు చేయకుండా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే మీరు తొమ్మిదో దొరికి సంవత్సరం దాటిపోయినా విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ అమలు చేయదని చెప్పడానికి వస్తున్నారా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ మీకు బకాయిలున్నా నేను ఇవ్వాలని చెప్పడానికి వస్తున్నారా? ఈ విషయాన్ని ఇవాళ ఓయూ వేదికగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి ఉందని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మేము బీఆర్ఎస్ నుంచి మేము అడ్డుకోవట్లేదు. మీరు యూనివర్సిటీకి రండి, కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసి ఒక జీవో తీసుకుని రావాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చి మీరు ఓయూలో అడుగు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన యువతులకు అమ్మాయిలకు మీరు స్కూటీలు ఇస్తారని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోండి. ఓయూలో చదువుతున్న ప్రతి అమ్మాయి కూడా స్కూటీలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక జీవో ఇచ్చి రమ్మని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తే ఇవన్నీ నెరవేర్చలేక ఎక్కడికక్కడ విద్యార్థులందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ మొత్తం అరెస్ట్ చేస్తూ హౌస్ అరెస్ట్ చేస్తూ నిర్బంధంగా వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టు. హైదరాబాద్ నగరంలో చాలా పోలీస్ స్టేషన్లో విద్యార్థులందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇవాళ ఓయూలో సభ నిర్వహించాలనుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పిరికి పంద ముఖ్యమంత్రిగా వివరిస్తూ ఉన్నారు. విద్యార్థులకు ముఖం చూపించడానికి ధైర్యం లేని ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా ఉండడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఓయూకి వస్తే ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ల మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జాబులు ఇవ్వకుండా మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే మేము చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా విద్యార్థులందరినీ సమీకరిస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు అమలేసేవారు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరుద్యోగులందరికీ అండదండగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మా పోరాటం. ఓయూ పర్యటనలో భాగంగా ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓయూ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఏమైనా కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. అయితే ప్రధానంగా ఓయూలో నిర్మించినటువంటి 80 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి దాదాపు 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా 2 హాస్టళ్లను కూడా అధునాతనమైనటువంటి హాస్టళ్లను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. మరోవైపు గిరిజన సంక్షేమ శాఖ, ఆర్థిక శాఖ తో పాటుగా దాదాపు 300 మంది విద్యార్థులకు
వసతి కల్పించేలా మరో 2 హాస్టళ్లను కూడా 20 కోట్ల వ్యయంతో కూడా నిర్మించేందుకు శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నాడు. అదే ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ హాల్ ను కూడా అటు నిర్మించేందుకు దాదాపు 10 కోట్ల వ్యయంతో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేశారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే అటు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే దాదాపు 2 దశాబ్దాల తర్వాత సీఎం గా ఉన్నటువంటి సీఎం హోదాలో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెడుతున్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగానే అరెస్టులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ. అటు ప్రతి ఏడాది ఇస్తామన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ తో పాటు కానీ మొదటి సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే అటు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేపడతామనేటటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ఆ హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు అనేటటువంటి డిమాండ్ ను నిరసన వ్యక్తం చేసేందుకు కూడా వారు సిద్ధమయ్యారు. దీన్ని ముందస్తుగా పోలీసులకు సమాచారం అందడంతో కూడా ఈ యొక్క ముందస్తు అరెస్టులను కూడా బీఆర్ఎస్ నేతలను చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అటు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి పలు కీలకమైనటువంటి హామీలు అదేవిధంగా పలు అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి కూడా పలు వరాల జల్లు కుమ్మరిస్తారనేటటువంటి ఆశాభావంతో అటు విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క 2 హాస్టళ్లను కూడా అధునాతనమైనటువంటి హంగులతో నిర్మించినటువంటి 2 హాస్టళ్లను ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో నిర్మించినటువంటి 2 హాస్టళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. మరో 2 హాస్టల్ గిరిజన విద్యార్థుల వసతులకు సంబంధించిన హాస్టళ్లను కూడా నిర్మించేందుకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత 10 కోట్ల వ్యయంతో నిర్మించేటటువంటి నూతన అధునాతనమైనటువంటి టెక్నాలజీతో లైబ్రరీ రీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. మరోవైపు ఈ శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నాగూర్ ఆడిటోరియంలో దాదాపు 1000 మంది ప్రొఫెసర్లు అదేవిధంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ కూడా తెలంగాణలో తీసుకురావాల్సినటువంటి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా విద్యారంగంలో రావాల్సినటువంటి మార్పులు అదేవిధంగా ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ప్రణాళికలు అనేటటువంటి అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించబోతా ఉన్నారు. నేరుగా విద్యార్థులతో ఆయన సమస్యలు అడిగి తెలుసుకునేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. అయితే విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఎటువంటి చర్యలు ప్రభుత్వం చేపడితే బాగుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా వారితో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం పైన ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఓయూకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సంబంధించి వరాల జల్లు కురిపిస్తారా, ప్రత్యేకంగా ఇంకే ఏమైనా అదనపు హామీలు ఇప్పటికే ఓయూ చేసి ఇచ్చినటువంటి పలు డిమాండ్లకు సంబంధించి ఏమైనా సానుకూల స్పందన వస్తుందా అనేటటువంటి అంశానికి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మరోవైపు దాదాపు గత 20 ఏళ్ల కాలంలో కూడా ఓయూలో ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించబోయేటటువంటి సీఎం గా రేవంత్ రెడ్డి ఉండనున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ తో పాటుగానే విదేశీ పర్యటనకు వెళ్లేటటువంటి విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి పథకాలను కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభించేటటువంటి ఛాన్స్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఓయూలో ఉన్నటువంటి 25 హాస్టళ్లతో పాటు 7,223 మంది విద్యార్థులకు వసతి ఉండగా ఇప్పుడు కొత్తగా నిర్మించబోయేటటువంటి హాస్టళ్లతో పాటు మరికొంతమంది విద్యార్థులకు ఈ యొక్క వసతి గృహాలు అందుబాటులోకి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా భారీగా ఈ యొక్క అటు శంకుస్థాపనలు మరోవైపు ఈ యొక్క ప్రారంభోత్సవాల నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనల కొంత గా కొనసాగుతా ఉంది. ఉదయం నుంచే ఈ యొక్క ఓయూలో రిస్ట్రిక్షన్ కొనసాగుతా ఉంది. మరోవైపు విద్యార్థులను కొంత రిస్ట్రిక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓయూలో కనిపిస్తా ఉంది. దీంతో
రైట్ రాజు, థ్యాంక్ యూ. ఓయిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ ను ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించారు. ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. First and foremost, we have a dynamic leader and the 26th Vice Chancellor of this historic university, Professor Kumar Molguram, sir. May I request our registrar to welcome sir with a floral bouquet. I'll give it to కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ ను ప్రారంభించనున్నారు. మరో 2 గిరిజన హాస్టళ్లను రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వీ నిలదీస్తోంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడుంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వీ నేతలు. కోసం వస్తున్నారు. ఎలాంటి హామీ ఇవ్వకుండా మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే మీరు తొమ్మిదో దొరికి సంవత్సరం దాటిపోయినా విద్యార్థులకు మీరు జాబ్ క్యాలెండర్ అమలు చేయదని చెప్పడానికి వస్తున్నారా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ మీకు బకాయిలున్నా నేను ఇవ్వాలని చెప్పడానికి వస్తున్నారా? ఈ విషయాన్ని ఇవాళ ఓయూ వేదికగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి ఉందని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మేము బీఆర్ఎస్ నుంచి మేము అడ్డుకోవట్లేదు. మీరు యూనివర్సిటీకి రండి, కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసి ఒక జీవో తీసుకొని రావాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చి మీరు ఓయిలు అడుగు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన యువతులకు అమ్మాయిలకు మీరు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోండి. ఓయిలో చదువుతున్న ప్రతి అమ్మాయి కూడా స్కూటీలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక జీవో ఇచ్చి రమ్మని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ ఇస్తే ఇవన్నీ నెరవేర్చలేక ఎక్కడికక్కడ విద్యార్థులందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ మొత్తం అరెస్ట్ చేస్తూ హౌస్ అరెస్ట్ చేస్తూ నిర్బంధంగా వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టు. హైదరాబాద్ నగరంలో చాలా పోలీస్ స్టేషన్లో విద్యార్థులందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇవాళ ఓయూలో సభ నిర్వహించాలంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పిరికి పంద ముఖ్యమంత్రిగా వివరిస్తూ ఉన్నారు. విద్యార్థులకు ముఖం చూపించడానికి ధైర్యం లేని ముఖ్యమంత్రి వాళ్ళు ఈ రకంగా ఉండడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఓయూకి వస్తే ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ల మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జాబులు ఇవ్వకుండా మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే మేము చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా విద్యార్థులందరినీ సమీకరిస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేవారు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరుద్యోగులందరికీ అండదండగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మా పోరాటం కొనసాగుతుంది.
ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఓయూ పర్యటనలో ముఖ్యమంత్రి విద్యార్థులకు ఏమైనా కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందా? జాబ్ క్యాలెండర్ కి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందా? చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రకటించనున్నారు కాబట్టి మరి నిరుద్యోగులకి ఏమైనా హామీ ఇస్తారా అనేది కూడా మనం చూడాలి. మరి ఎందుకంటే విద్యార్థులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారని మనకైతే సమాచారం అందుతుంది. 2 హాస్టల్ 80 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి 2 హాస్టల్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి షెడ్యూల్ లో భాగంగా పొందుపరిచారు. మరి 2 హాస్టల్ ప్రారంభించిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ పర్యటన ఉన్నది కాబట్టి ఢిల్లీకి వెళ్ళిపోతారా లేదంటే మరి విద్యార్థులతోటి భేటీ అవుతారనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే విద్యార్థులు అడిగే ప్రశ్నలకు మరి రేవంత్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తారన్నది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆ హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నలు విద్యార్థుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంధించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వాటికి ఆయన సమాధానం చెప్తారా, ప్రయత్నం చేస్తారా, మరి ఇవన్నీ ముందే గ్రహించి హాస్టల్స్ ప్రారంభించిన వెంటనే ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా విద్యార్థులకి సంబంధించినటువంటి అనేక హామీలకు సంబంధించి మాత్రం మరి భరోసా ఏమైనా విద్యార్థులకి రేవంత్ రెడ్డి ఇస్తారా లేదా అనేది కూడా మనకి కాసేపట్లో తెలియాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ టెన్షన్ వాతావరణమే నెలకొంది. ఎందుకంటే భారీ కేసు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది ప్రభుత్వం పైన. ఎందుకంటే భారీ కేసు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఎందుకు ఖరారు చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఉన్న అందరూ కూడా విద్యార్థులే కదా, ఎందుకు ఈ విధంగా దాదాపుగా 6 to 7 ఫీట్స్ వరకు కూడా భారీ కేసు ఏర్పాటు చేయాల్సి వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. వెంటనే ఆ భారీ కేసు అని కూడా తొలగించాలి, ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేయడం తగదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘ నాయకులను ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఒకవైపు విద్యార్థులతో భేటీ అవుతారు సీఎం రేవంత్ రెడ్డి, వారికి సమస్యలపైన భరోసా ఇస్తారని చెప్తున్నాయి. మరోవైపు ఎందుకు మరి బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చాలా మందిని గృహ నిర్బంధం చేశారు, కొంతమందిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఇటువంటి చర్యలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ప్రధాన ఆరోపణలు పార్టీ పైన, ప్రభుత్వం పైన వస్తున్నాయి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేదే ఇక్కడ ఒక ప్రశ్న, ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులకి అనేక హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ప్రకటన లేకపోవడం, అంటే ఆనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గతంలో జాబ్ క్యాలెండర్ ప్రకటన ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైంది తప్ప జాబ్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అందులో కొన్ని జాబులు ఉద్యోగాలు నోటిఫికేషన్లకు సంబంధించి పొందుపరచకుండా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఉంటే దాన్ని బట్టి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం. కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకటన ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైంది తప్ప అందులో జాబులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా ఇంతవరకు చేయట్లేదు. సో ఇవన్నీ కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు డిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి 2 హాస్టల్స్ ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారా లేదంటే ప్రారంభించిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.
మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసిలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసిలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్లు దొరకలేదు. 10 కిలోమీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసి ప్రవాహం ఎక్కువ ఉండడంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి. గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమంటున్నారు. ఇక మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసిలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసిలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్లు దొరకలేదు. 10 కిలోమీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసి ప్రవాహం ఎక్కువ ఉండడంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి. గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మేడిపల్లి స్వాతి హత్యకు సంబంధించి శరీర భాగాలు పూర్తిగా దొరకని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అక్కడ వారు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి చూస్తే స్వాతి మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే భర్త మహేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. అయితే స్వాతి పైన అనుమానంతోనే ఈ యొక్క హత్య చేసినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే స్వాతి రెండోసారి యొక్క గర్భవతి అయిన నేపథ్యంలో ఈ యొక్క గర్భం తన వల్ల రాలేదని చెప్పి కూడా పూర్తిగా స్వాతిని కూడా పలుసార్లు అనుమానించి స్వాతితో గొడవ పెట్టుకున్నారు. అయితే గొడవ పెట్టుకున్న నేపథ్యంలో స్వాతిని మర్డర్ చేసేందుకు కూడా బోడుపల్లో ఒక బ్లేడ్ను కూడా కొనుగోలు చేశారు. యాక్సిడ్ బ్లేడ్ కొనుగోలు చేసి స్వాతిని హత్య చేసి దాని తర్వాత కాళ్ళు చేతులు కూడా పూర్తిగా వేరువేరు చేసి ఒక కాళ్ళు చేతులను కూడా కవర్లో పెట్టి మూసి నదిలో కూడా పడేశారు. అయితే ఈ యొక్క మూసీ నదికి సంబంధించి ఒక కాళ్ళు చేతులు కూడా దీనికి సంబంధించి గజ ఈతగాళ్లతో కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఎక్కడ కూడా ఈ యొక్క శరీర భాగాలు మాత్రము లభించలేదు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మాత్రము మూసీలో యొక్క ప్రవాహము ఎక్కువగా ఉండటంతో వాటన్ని కూడా కొట్టుకుపోయాయని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే దాదాపు 10 కిలోమీటర్ల మేరకు కూడా పూర్తిగా ఈ యొక్క ఆనవాళ్ళ కోసము గాలింపు చర్యలు చేపట్టినా కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి శరీర భాగాలు మాత్రం లభించలేదు. అయితే స్వాతి మొండెం మాత్రం ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో ఉంది, మార్చురీలో. అయితే పూర్తిగా దీనికి సంబంధించి చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, పూర్తిగా శరీర భాగాలు ఇస్తేనే ఈ యొక్క డెడ్ బాడీని కూడా తీసుకెళ్తామంటూ కూడా తల్లిదండ్రులు గాంధీ హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనంతా కూడా దీనికి సంబంధించి మహేందర్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి గ్రామంలో కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే వికారాబాద్ కామారెడ్డిగూడలో ఈ యొక్క మహేందర్ కుటుంబ సభ్యులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మహేందర్ రెడ్డి కుటుంబం పైన కూడా దానికి సంబంధించి దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రము ఈ యొక్క మర్డర్ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. అయితే మహేందర్ రెడ్డి మాత్రం ఈ యొక్క మర్డర్ చేసి దాని తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగా ఈ యొక్క మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. దాని తర్వాత పోలీసులు ఇంటికి వెళ్ళి పూర్తిగా పరిశీలించగా అక్కడ డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళన్నిటి కూడా గుర్తించిన నేపథ్యంలో మహేందర్ రెడ్డిని పూర్తిగా అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే స్వాతి మాత్రం తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అంతేకాకుండా తన పైన దీనికి సంబంధించి స్వాతి పైన పూర్తిగా అనుమానం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క మర్డర్ జరిగిందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు ఈ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే మరోవైపు చూస్తే గాంధీ హాస్పిటల్లో మాత్రము నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే స్వాతికి సంబంధించిన ఆనవాళ్ళు అంటే ఈ యొక్క చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, శరీర భాగాలన్నీ కూడా తమకి ఇస్తేనే ఈ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్తాం, లేదంటే మాత్రం తీసుకెళ్లము అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తారు. అయితే స్వాతి మొండెంకి సంబంధించి ఇప్పటికే అక్కడ డిఎన్ఏ పరీక్షలతో పాటు FSL రిపోర్ట్ కూడా దీనికి సంబంధించి పంపించారు. ఎందుకంటే FSL రిపోర్ట్లో దీనికి సంబంధించి
పూర్తిగా ఆధారాలు కూడా లభించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు భావించి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం మహేందర్ రెడ్డికి సంబంధించి కస్టడీ తీసుకుంటారు, దాని తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు, ఎలా హత్య చేశారు, దాని తర్వాత యాక్సిడెంట్ బ్లేడ్ తో ఎలా ఈ యొక్క శరీర భాగాలను వేరు చేశారని దానిపైన కూడా పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన దాని తర్వాత దీనికి సంబంధించి మరికొన్ని యొక్క ఆధారాలు కూడా సేకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించారు. మరో 2 గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించారు. ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది.
దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో మరో దారుణ వెలుగు చూసింది. పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల అడవిలో ఈ నెల 21న భార్యను భర్త పొడిచి చంపాడు. భార్య శ్రావణికి సోమశిలకు వెళ్దామని భర్త శ్రీశైలం చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శ్రావణి శ్రీశైలం దంపతులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. భార్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిన్న సాయంత్రం పెద్ద కొత్తపల్లిలో నిందితుడు శ్రీశైలంలో లొంగిపోయాడు. నాగర్ కర్నూలు జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల అడవిలో ఈ నెల 21న భార్యను భర్త పొడిచి చంపాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తాడు. సాగర్, చెప్పండి. అయితే రోజు రోజుకు కూడా మానవత్వం మంట కలిసిపోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు భార్య భర్తను చంపిన ఘటనలు చూస్తున్నాం. తర్వాత భర్త భార్యను చంపిన ఘటనలు కూడా ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ 2 నెలల వ్యవధిలోనే దాదాపుగా 5-6 ఘటనలు అయితే ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మొత్తానికైతే కూడా ఈ నెల 21న సాతాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల అడవిలో అయితే ఏదైతే శ్రీశైలం ఉన్నారో శ్రీశైలం తన భార్యనైతే శ్రావణిని అక్కడికి తీసుకెళ్లి చంపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే కూడా ఈ నెల 21న జరిగిన నేపథ్యంలో కొద్దిగా ఆలస్యంగా ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అయితే శ్రావణి తర్వాత భర్త శ్రీశైలం నివాసం ఉంటున్నారు. మొత్తానికైతే సోమశిలకు వెళ్దాం, అక్కడ పర్యాటక సంబంధించి కూడా చూద్దామంటూ భర్త శ్రీశైలం అయితే భార్యను తీసుకొని 21వ తేదీ ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి సోమశిలకు అయితే బయలుదేరడం జరిగింది. అంతేకాకుండా కొద్దిపాటి మధ్యలో కూడా ఓ రెస్టారెంట్ లో కూడా భోజనం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా మార్గం మధ్యలో ఉన్న అడవిలోకి శ్రీశైలం అయితే తన భార్య శ్రావణ్ని తీసుకెళ్లాడు. ముందుగా ఇదంతా కూడా బాగుంటుంది, అడవి చూద్దామంటూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆమె వెనక్కి చూసే లోపలనే కత్తితో పూర్తిగా దారుణంగా భార్యను పొడిచినట్టుగా కూడా తెలుస్తుంది. పొడిచిన వెంబడే ఆమె పూర్తిగా స్పృహ కోల్పోవడం, దాని తర్వాత పూర్తిగా కత్తిపోట్లతో ఆమెను చంపేశాడు. చంపేసిన తర్వాత మృతదేహంపై కూడా ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడే చంపేద్దామని ముందుగానే పథకం వేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మృతదేహంపై పూర్తిగా పెట్రోల్ పోసి అక్కడే నిప్పంటించారు. నిప్పంటించిన తర్వాత ఇక్కడ నుంచి ఏమీ తెలియనట్టుగా అడవిలో నుంచి పూర్తిగా అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా ఈ సంఘటన వెనుక కారణం అయితే ఇప్పటికే పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నది అని చెప్పేసి తాను చంపానంటూ కూడా పోలీసులకు చెప్తున్నట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలోనే చివరికి తిరిగి శ్రీశైలం ఎవరైతే భర్త శ్రీశైలం ఉన్నారో నిన్న సాయంత్రం పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులకు లొంగిపోయాడు. నేనే ఈ నేరం చేశాను, మా భార్యను చంపానంటూ కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి చంపానంటూ కూడా ఆయన పూర్తిగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పరిస్థితిగా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే భర్త శ్రీశైలం ఉన్నారో శ్రీశైలం అదుపులోకి తీసుకొని మొత్తానికి అయితే కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించే అవకాశం కూడా ఉంది. పూర్తిగా విచారణ తర్వాత ఎందుకు చంపాడు ఏందనే కారణాలు కూడా పూర్తిగా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీక్ష రైట్ సాగర్, థ్యాంక్ యూ.